ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 30వ తేదీ 10వ నెల 25వ సంవత్సరంలో మనం చేరి ఉన్నాం. ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ దేవదేవుడు అనుమతి మంజూరు చేశారు. ఆయన చిత్తం లేనిదే మనం ఈ లోకంలో గమనం చేయలేం, మననం చేయలేం. ఈ లోకంలో ఈ దినం వరకు, ఈ సమయం వరకు నేను జీవించున్నానంటే అది కేవలము నా దేవుని యొక్క ఉచితమైన కృప. మనందరం జీవించున్నామన్నా కూడా అది దేవుని ఉచితమైన కృప. ఎలాంటి భయంకరమైన మరణాలు జరుగుతున్నాయో మనకు తెలుసు. మనం చూడండి, సజీవ దహనం అయిపోయారు. ఆ బస్సు, కావేరీ బస్ ట్రావెలర్స్ కర్నూలుకి ప్రయాణమైపోతున్నారు హైదరాబాద్ నుండి. ఎంత భయంకరం! ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశతో. పిల్లరా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎయిమ్తో, ఒక్కొక్కరు ఒక్కొక్క సంతోషం పొందడానికి తల్లిదండ్రులను కలుసుకొని, భార్యను కలుసుకొని, ప్రియురాలను కలుసుకొని, అన్నదమ్ములను కలుసుకొని, లోకంలో ఏవో బంధాలు ఉంటాయి కదా, ఆ బంధాల తీపిని పొందడానికి ఎన్నో ఆశలతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. చివరకు ఎదురు చూస్తున్న వారికి చివరకు వారి శవాలు కూడా దొరకలేదు, కానీ బొగ్గుముద్దలు దొరికాయి. DNA పరీక్ష చేయవలసి వచ్చింది. మా వారి శవం ఏది? మా వారు లేక మా బాబు, లేక మా పాప, లేక నా కుమారుడు, నా కుమార్తె. అవును ప్రియులారా, ఏం చేయగలిగిన వారం? ఏ విధముగా జీవించగలిగిన వారు? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, ఈ లోకంలో ఏ ఆశతో నువ్వు జీవిస్తూ ఉన్నావు? ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు? నువ్వేమై ఉన్నావు? మనమేమై ఉన్నా అది కేవలము